పూరి పొటాటో కర్రీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఈరోజు మన బ్రేక్‌ఫాస్ట్ సిరీస్‌లో ఫోర్త్ వన్ ఇదే అనమాట. దీని ప్రిపరేషన్ చూసేద్దామా మరి? ముందుగా స్టవ్ వెలిగించేసేసి ఒక కుక్కర్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేస్తున్నాను. నేనెప్పుడు ఈ పొటాటో మసాలా కర్రీ చేసినా కూడా కుక్కర్‌లోనే చేసేస్తాను. ఈజీగా అయిపోతుంది కదా అనేసేసి. నెక్స్ట్ ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తాను. నెక్స్ట్ టొమాటోస్ వేసేసుకుంటున్నాను. టొమాటోస్ కూడా ఒక 2-3 మినిట్స్ అలా సాటేట్ చేసేస్తే కొంచెం మగ్గిపోతుందనమాట. తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను. నేను ఇందులోకి ఆలు తప్ప ఇంకే వెజిటబుల్ యాడ్ చేయట్లేదు. మీరు కావాలంటే గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ ఏదైనా వేసుకోవచ్చు, బావుంటాయి. బట్ మా పిల్లలకి ఇలా ఓన్లీ ఆలు టొమాటోతో చేస్తేనే ఇష్టం. అందుకే నేను ఓన్లీ ఇదే వేస్తున్నాను. నెక్స్ట్ కొద్దిగా వాటర్ పోసేసాను. 1 స్పూన్ కారం వేశాను. అండ్ కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను. తర్వాత ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి వేశాను. తర్వాత కొంచెం గరం మసాలా వేశాను. ఇది హోమ్ మేడ్ అనమాట. నేనే ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లో. ఆ ప్రిపరేషన్ కావాలంటే కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ మంచిగా కుక్కర్ మూత పెట్టేసేసి ఒక 2 విజిల్స్ పెట్టేసేసి ఇంకా ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసేసుకొని మంచిగా అలాగ ఒక 5 మినిట్స్ వదిలేస్తే యమ్మీ యమ్మీ పొటాటో మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. నేను ఇంకా ఇక్కడ పూరీస్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. వేడి వేడిగా పూరీస్‌లోకి ఈ పొటాటో కర్రీ వేసుకొని తింటే భలే ఉంటుంది. చెప్పాను కదా! ఇంకా మీరు ఏదైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నా కూడా చాలా బావుంటుంది. మొత్తం మిక్స్డ్ వెజ్ కర్రీ లాగా. మా పిల్లలకి ఇలాగే ఇష్టం కాబట్టి నేను ఇలాగే ప్రిపేర్ చేశాను. నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.